నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి గూగుల్ డేటా సెంటర్ పై వస్తున్నటువంటి కొన్ని అంశాలపైన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈఏఎస్ శర్మ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన ఎప్పుడూ కూడా విషయం కాకుతూనే ఉంటారు. మరి ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ పైన కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రచారం ఏంటి? ఎందుకు ఎప్పుడు ఆయన ఇటువంటి ప్రచారాలు, ఇటువంటి లేఖలు రాస్తూ ఉంటారు? ఎందుకో నాకు అర్థం కాదు, కానీ ఆయన మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద విషం కక్కుతూనే ఉంటాడు. ఎందుకు చేస్తాడో తెలియదు, నాకు కూడా అర్థం కాదు. బహుశా అంటే ఆయనకి ఏవైనా కొన్ని మోటివ్స్ అంటగట్టాలి అంటే మరి అతను చాలా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో సెక్రటరీగా పనిచేసి వచ్చిన వ్యక్తి. ఏమి ఆయనకి మరి మోటివ్స్ అంటగట్టలేము, కానీ మరి ఎందుకో మొదటి నుంచి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా చాలా చేస్తూనే ఉంటాడు, చాలా యాక్టివిటీ. ఆయన హ్యూమన్ రైట్స్ మీద లేకపోతే ఈ పర్యావరణ పరిరక్షణ మీద ఆయన ఒక ఛాంపియన్ లాగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. మరి ఇదే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినప్పుడు కానీ, ఇదే విధంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాత్రం ఎక్కడ అసలు ఈయన పోరాటం చేసిన దాఖలాలు అయితే నాకైతే తెలియదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఎన్ని జరిగినాయో మనందరికీ తెలుసు. తాజాగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మనం చూసాం ఎంత హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరిగినాయి అనేది మన కళ్ళకు గట్టినట్టు మన ముందరే ఉన్నది. అదేవిధంగా అమర్నాథ్ గౌడ్ అనే ఒక 12 ఏళ్ల పిల్లాడిని సజీవ దహనం చేశారు. పిల్లాడిని పడుకోబెట్టి కాళ్ళు చేతులు పట్టుకొని కిరసనాయలు పోసి తగలబెట్టారు. ఇటువంటి సంఘటనలు కొన్ని వేల సంఘటనలు జరిగితే మరి ఈ శర్మ గారు ఎక్కడికి వెళ్ళారో ఏంటో, మరి ఆయనకి ఈ విషయాలు ఏమీ తెలియదా అనేది మరి నాకైతే అర్థం కాలేదు. వాటన్నిటి మీద మరి పోరాటం చేయాలి కదా, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ మీద పోరాటం చేయాలి. పోనీ ఇవన్నీ ఆయన వైజాగ్లో ఉంటాడు అనుకుంటాను, వైజాగ్కి సంబంధం లేదు కదా, ఇది ఎక్కడో జరిగినాయి, తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడ జరిగినాయి. అందుకని ఆయన పాపం అక్కడి నుంచి వైజాగ్ నుంచి చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి ఆ అంశాలని పట్టించుకోలేదేమో అనుకోవచ్చు. విశాఖపట్నంలో ఋషికొండకి బోడిగుండు చేసేటప్పుడు మరి ఈయన ఎక్కడున్నాడు? అది పర్యావరణ విఘాతమే కదా. ఋషికొండ అనేది విశాఖ నగరానికి వచ్చే న్యాచురల్ కెలామిటీస్ని ఆపటానికి ఉన్న కొండ కదా. మరి ఆ విషయం మనకే తెలిసినప్పుడు ఇంత సీనియర్ ఐఏఎస్ అధికారి 1965 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే మరి అంత సీనియర్కి చాలా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తికి ఋషికొండలో పర్యావరణ విఘాతం జరుగుతూ ఉంటే కనపడలేదా? అప్పుడు ఏమైనా జగన్మోహన్ రెడ్డికి అడ్డం పడ్డాడా? ఏమైనా జగన్మోహన్ రెడ్డికి అభ్యంతరం వ్యక్తం చేశాడా? నాకు బాగా గుర్తు, ఋషికొండ మీద ఆ ప్యాలెస్ కట్టేటప్పుడు పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయి అని చెప్పి ఏపీ హైకోర్టులో కేసు నడుస్తున్న సమయంలో అప్పటి హైకోర్టు ఒక నిజ నిర్ధారణ సంఘాన్ని పంపించింది, ఒక అడ్వకేట్ని పంపించింది. ఆ అడ్వకేట్ పేరు శ్రీనివాసమూర్తి. అతను కోర్టు పంపించింది కాబట్టి అతను వెళ్తే అతన్ని రానివ్వలేదు, అసలు సైట్ దగ్గరికే రానివ్వలేదు. సైట్ చూడాలి, నన్ను కోర్టు పంపించింది, నేను చూడాలి అంటే కూడా చూడనివ్వలేదు. మరి అంత గోప్యంగా పరదాలు కట్టి పోలీసుల పహారా పెట్టి అంత పెద్ద ప్యాలెస్ ఆ తర్వాత మనం చూసాం. అందులో గోల్డెన్ కమోడు, పెద్ద పెద్ద బాత్రూములు, ఆ బాత్రూముల్లోనే మసాజ్ టేబుల్స్, ఇవన్నీ ప్రజాధనంతో కట్టడం. ఈ కట్టే క్రమంలో కొండని కట్ చేయటం, ఆ కొండ కూడా ఎక్కడుంది? SEZ పరిధిలో ఉన్నది. అటువంటి యాక్టివిటీస్ చేయకూడదు, నిషిద్ధ ప్రాంతంలో ఉంది. అయినా సరే యథేచ్ఛగా హెలికాప్టర్ వచ్చి దిగేలాగా ఒక హెలిప్యాడ్ కూడా కట్టాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇటువంటి ఉల్లంఘనలు జరుగుతున్న సమయంలో ఈ శర్మ గారు మరి ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు ఆయనకి తెలీదా పాపం? లేదు జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఉందా?
చంద్రబాబు నాయుడు అంటే మరి ఆ భయం లేదా అనే క్వశ్చన్లు మాత్రం చాలా చాలా స్పష్టంగా అడగాల్సి వస్తుంది. ఈ శర్మ చెప్పే విషయం ఏంటి అంటే ఇక్కడ గూగుల్ ఏఐ డేటా సెంటర్ పెట్టడం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుంది అని. ఈయన చాలా పెద్ద ఐఏఎస్ ఆఫీసరు, ఆయనకి చెప్పేంతటి వాడిని కాదు, కానీ నేను మరి ఐఏఎస్ ఆఫీసర్ని కాదు కదా, నేను ఒక సాధారణమైన జర్నలిస్ట్ని కదా. గూగుల్ పర్యావరణ పాలసీ అని ఒకటి ఉంది, దాన్ని మరి స్టడీ చేశావా? స్ట్రైట్ క్వశ్చన్. వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు డేటా సెంటర్లు పెట్టడానికి భారీ ఎత్తున కూలింగ్ సిస్టమ్స్ కావాలి. ఆ కూలింగ్ సిస్టమ్స్కి భారీ ఎత్తున వాటర్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి. ఈ విషయాలు నీకు నాకే తెలిసినప్పుడు గూగుల్ వాళ్ళకి తెలీదా? డేటా సెంటర్ పెట్టే వాళ్ళకి. అందుకని గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు పెట్టే సమయంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళు ఒక డిక్లరేషన్ పెట్టుకున్నారు. ఏంటి అంటే మనం ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ డేటా సెంటర్ పెట్టినా తాగునీటి అవసరాలకు వాడే నీళ్ళని మనం వాడకూడదు అనేది వాళ్ళ ప్రధానమైన పాలసీ. అంతేకాదు విద్యుత్ జనరేట్ చేయాలి. విద్యుత్ జనరేట్ చేయాలంటే హైడల్ విద్యుత్ ఉంటుంది, థర్మల్ విద్యుత్ ఉంటుంది. ఇవి కాకుండా సోలార్ వస్తున్నది, విండ్ పవర్ నుంచి చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇవన్నీ వస్తున్నాయి, దాన్ని గ్రీన్ ఎనర్జీ అంటారు. ఓకే, ఇక్కడ వీళ్ళు గ్రీన్ ఎనర్జీని మనం ఎక్కువ వాడాలి అనే పాలసీ గూగుల్ తీసుకున్నది. గ్రీన్ ఎనర్జీని తీసుకొని మాత్రమే మనం రన్ చేయాలి అనేది వాళ్ళ పాలసీ. ఈ పాలసీలకు అనుగుణంగా గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖపట్నంలో వస్తున్న దీనికోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే, మామూలు మనకి విద్యుత్ సరఫరా సంస్థలు ఉంటాయి, ట్రాన్స్కో ఈ డిస్కమ్లు, ఈ వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ ట్రాన్స్కో ఆధ్వర్యంలో నడుస్తాయి. ట్రాన్స్కో, జెన్కో వీటి ఆధ్వర్యంలో డిస్కమ్లు నడుస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ వాళ్ళకి డీమ్డ్ డిస్కామ్ స్టేటస్ ఇచ్చింది. అంటే ఏంటి, ఎందుకు ఇచ్చారు అంటే, నువ్వు మా డిస్కాముల నుంచి మేము వినియోగదారులకి సరఫరా చేసే విద్యుత్ నుంచి మేము మీకు ఇవ్వము. నువ్వు నీ డిస్కామ్ ద్వారా నువ్వు విద్యుత్ కొనుగోలు చేసుకోవాలి అనే పాలసీ కొత్తది. ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడా కూడా ప్రైవేట్ డిస్కాములు లేవు. గూగుల్ ఏఐ డేటా సెంటర్కి చంద్రబాబు నాయుడు బాగా ఆలోచించి ప్రైవేట్ డిస్కామ్, డీమ్డ్ ప్రైవేట్ డిస్కామ్ స్టేటస్ ఇచ్చాడు. ఇచ్చిన కారణం ఇది, నేను నా వినియోగదారులకు ఇచ్చే కరెంటును నువ్వు వాడటానికి వీల్లేదు, నువ్వు సపరేట్గా కొనుక్కో అని పెట్టి, అందులో కూడా 60% గ్రీన్ ఎనర్జీ ఉండాలి, 40% నువ్వు థర్మల్ కొంటావో హైడల్ కొంటావు ఇంకేదైనా కొనుక్కో, గ్రీన్ ఎనర్జీ 60% ఉండాలి అనే క్లాజ్ పెట్టి ఇచ్చారు. అంటే ఏంటి, ఖచ్చితంగా వాళ్ళు గ్రీన్ ఎనర్జీనే కొనుక్కోవాలి. అంటే సూర్యకాంతి నుంచి వచ్చింది, సూర్యరశ్మి నుంచి వచ్చింది, లేదు పవన విద్యుత్తు, ఇవే కొనుక్కోవాలి 60%. మిగిలిన 40% ఇంకా ఎక్కడ ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి కొనుక్కోవాలి. అందుకని వాళ్ళకి డిస్కమ్ స్టేటస్ ఇచ్చారు. ఓకే, అంటే కరెంటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది వాడుకోవటం లేదు. శర్మ గారు, మీకు ఈ విషయం మీకు తెలిసి ఉండాలి, ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో సెక్రటరీగా పనిచేసి ఉన్నారు కాబట్టి మీకు ఇది ఇంత చిన్న విషయం తెలియదని నేను అనుకోను. ఇంకొకటి, చాలా ఎక్కువ వాటర్ వాడాల్సి వస్తుంది. వాటర్ ఎక్కడి నుంచి తీసుకోవాలి. మామూలుగా ఈ కన్వెన్షనల్ వాటర్ని మనం, అంటే ప్రజల తాగునీటి అవసరాలకి వ్యవసాయానికి వాడే వాటర్ని మనం వాడకూడదు అనేది బేసిక్ ప్రిన్సిపల్ గూగుల్ పెట్టుకున్నది. గూగుల్ని మనం ఎట్లా నమ్ముతామండి, అది ప్రైవేట్ కంపెనీ కదా అనొచ్చు. అందుకనే ఏంటి అంటే, మనం కొంత వాటర్ని ఏలేరు రిజర్వాయర్ కెపాసిటీ పెంచడం ద్వారా ఇస్తున్నాం ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే, వీళ్ళు సముద్రపు ఒడ్డున పెట్టుకున్న కారణం ఏంటి అంటే, ఈ సముద్రపు ఉప్పు జలాలని వాటిని శుద్ధి చేసి డీశాలినేషన్ చేసి ఆ వాటర్ని వాడుకోవాలి. అంటే మేజర్ వాళ్ళకి ఏలేరు రిజర్వాయర్ నుంచి వాటర్ని తీసుకోవటం కన్నా
సముద్రం వాటర్ డీసాలినేషన్ చేసి అమ్ముకోవటం అనేది వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇనీషియల్గా ఈ వాటర్ వాడుకున్న తర్వాత కాలంలో సముద్రపు జలాలని డీసాలినేట్ చేసి వాడుకుంటారు. ఇంకా మనకి ఏంటి ప్రాబ్లం? అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, అభయారణ్యం ఉంది అని చెప్పి ఆయన చెప్తున్న ఇంకొక ఆర్గ్యుమెంట్. నీకు అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది, అభయారణ్యం ఉన్నది అనే విషయము నీకు నాకే తెలిస్తే కేంద్ర పర్యావరణ శాఖకి తెలీదా? నీకు అక్కడ దీనికి ఏంటి అంటే డేటా సెంటర్ ఉండేది ఒక చోట, కానీ విస్తృతమైన ఖాళీ స్థలం వాళ్ళకి ఇస్తారు. ఎందుకు? వాళ్ళ పర్యావరణానికి సంబంధించిన వాళ్ళు కొన్ని ఇవి తీసుకుంటారు కాబట్టి, జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి. మొత్తం వాళ్ళ కేటాయించిన భూమి మొత్తం బిల్డింగులు కట్టేసి కూర్చోరు అక్కడ. వాళ్ళు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కాదు, వాళ్ళు వచ్చేది డేటా సెంటర్ పెట్టడానికి. డేటా సెంటరు ఇప్పుడు 15 బిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టుబడి, అంటే దాదాపుగా 135,000 కోట్ల రూపాయల పెట్టుబడి. చాలా, అంటే ఏ రాష్ట్రానికి రానంత ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ద్వారా మనకు వస్తూ ఉన్నది, ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నది. పర్యావరణాన్ని కాపాడటానికి, పర్యావరణాన్ని మనం కాపాడే క్రమంలో అర్బనైజేషన్ని మనం చేయకుండా ఉండలేము. ఒకటి, పారిశ్రామికీకరణ చేయకుండా ఉండలేము, టూరిజం ప్రాజెక్టులని మనం చేయకుండా ఉండలేము. కాకపోతే ఇవన్నీ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకోరు అని ఈ శర్మ గారు ఎందుకు అనుకుంటున్నాడు? నీకు రోడ్డు వేయాలి అంటే చాలా చూస్తుంటాం కదా మనం, పెద్ద పెద్ద రోడ్లు వేస్తుంటారు. అడవుల మధ్యలో నుంచే రోడ్డు వెళ్ళాల్సి వస్తుంది. అడవుల మధ్యలో నుంచి రోడ్డు వెళ్ళాల్సి వస్తే మరి అక్కడ ఇబ్బంది కదా? అట్లానే రోడ్డు వేయటం మానుకుంటామా? మనం చాలా చూస్తున్నాం. హిమాలయన్ రీజియన్లో చాలా వరకు కొండలు తొలిచి లోపల నుంచి మార్గాలు వేస్తున్నారు. మరి అది ఎంత డేంజరు, ప్రకృతికి ఎంత విఘాతం. కానీ ఆగుతున్నామా? చెయ్యటం లేదా? అలా చెయ్యకపోతే మనం ఒక రోడ్డు వేశారు శ్రీనగర్లో కొత్తగా నరేంద్ర మోడీ. అది వేయటం వల్ల మన సైన్యం ఈజీగా బార్డర్కి యాక్సెస్ అవుతుంది. అంటే చుట్టూ తిరిగి వెళ్లకుండా డైరెక్ట్గా వెళ్ళే వీలు కలిగేలాగా వేశారు. అంటే ఈ ప్రయోజనం ముందు పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారు అన్న వాదన తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఇవి మనం ఆలోచించాల్సినవి. మనకి అవసరమైన ప్రాజెక్టులు, ఇప్పుడు చాలా నీటిపారుదల ప్రాజెక్టులు కడుతూ ఉంటే నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల చాలా అటవీ ప్రాంతం మునిగిపోతుంది. కట్టడం మానేశారా శర్మ గారు ఎక్కడైనా? నీటిపారుదల ప్రాజెక్టు చాలా నర్మదా ప్రాజెక్టు వాటన్నిటికీ కూడా చాలా ఉద్యమాలు జరిగినాయి, పర్యావరణానికి విఘాతం కలుగుతుంది అని. కానీ కట్టకుండా ఉన్నామా? కట్టకుండా ఉండటం సాధ్యమవుతుందా? మన అవసరాలు తీర్చుకోవటానికి మనం ముందరికి వెళ్తూనే ఉండాలి కదా. అదేవిధంగా ఇప్పుడు డేటా సెంటర్లు కూడా అదే తరహాలో ఉన్నాయి. మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ని, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకోవాలి అంటే తద్వారా వచ్చే ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే సమయంలో నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు, కరెంట్ ఎక్కడి నుంచి ఇస్తారు, లేకపోతే అడవుల్లో ఎట్లా పెడతారు అనే క్వశ్చన్లు వేయటం ఎంతవరకు కరెక్టు మీరే ఆలోచించుకోండి. ఇక్కడ పర్యావరణానికి విఘాతం కలిగించమని ఎవడు చెప్పడు. ప్రకృతి లేకపోతే మనం లేము. ఆ విషయం శర్మ గారికి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. కానీ మనం ఈ కొత్త ప్రాజెక్టులతోటి ముందరికి అడ్వాన్స్ అవుదామా వద్దా? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ శర్మ గారికి. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రకృతికి, పర్యావరణానికి విఘాతం కలిగిస్తుంది అని చెప్పారు కదా. ఋషికొండ ప్యాలెస్ దానివల్ల ప్రజలకి ప్రయోజనం ఉందా? గూగుల్ ఏఐ డేటా సెంటర్ వల్ల ప్రజలకి ప్రయోజనం ఉందా? ఉంటే మీరు ఋషికొండ ప్యాలెస్ కట్టేటప్పుడు మీరు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తున్నది తప్పు అని ఏదన్నా చెప్పారా? జగన్మోహన్ రెడ్డి నువ్వు పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నావు అని ఎప్పుడైనా చెప్పారా? జగన్మోహన్ రెడ్డి నీకు కోర్టు ఆదేశాలని ధిక్కరించి నువ్వు కడుతున్నావు అని ఎప్పుడైనా జాగ్రత్తలు చెప్పారా? మీ నిరసన ఏమన్నా వ్యక్తం చేశారా? నాకు తెలీదు. మీరు నిజంగా
నిరసన వ్యక్తం చేసి ఉంటే ఆ విషయాలను కూడా బయట పెట్టండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.